పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 20% పెంచాలని తెలంగాణలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో మెక్లారెన్ గ్రౌండ్స్ లో మాలల మహా రణభేరి నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దురుద్దేశంతోనే ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరించిందని అన్నారు. ఇప్పటికైనా మాలలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసంబద్ధ వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు జి చెన్నయ్య, అన్నవరపు కిషోర్, తుల్లబల్లి అశోక్ బాబు, పెయ్యల పరశురాముడు, గుమ్మపు సూర్యవరప్రసాద్, లింగమనస ప్రసాద్, ముంగా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాపులేషన్ వైజ్ పెంచే అవసరం ఉన్నది. మొన్న సెన్సస్ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు. మీరు సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో ఎంపెరికల్ డాటా అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఏదైతే తీర్మానం ఇచ్చిందో దాని గురించి సరైన కమిటీ వేసి స్టడీ చేసి నిజంగానే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఎవరికి అన్యాయం అయిందని చెప్పి ఆ డాటా తీసుకున్న తర్వాతనే ఈ వర్గీకరణ చేసేది అవసరం ఉంది. కానీ 1 మినిట్ కానీ కేవలం ఓట్ల కోసము రాజకీయ నాయకులందరూ కూడా వాడుకుంటున్నారు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. నిజంగా వర్గీకరణ కావాలనుకుంటే అన్ని రంగాలలో వర్గీకరణ కావాలి. బడ్జెట్లు వేసేటప్పుడు దాని గురించి మాట్లాడరు. ఈ కార్పొరేషన్లో అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు మాట్లాడరు. ఇంకా ఇతర చోట్ల కూడా ఎక్కడైతే నిజంగానే ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా వర్గీకరణ చేసే అవసరం ఉంది. కానీ అక్కడ వారి సొంత లాభాల కోసము వారి సొంత ఎజెండా పెట్టుకొని వారు ఇవన్నీ కూడా చేస్తుంటారు. అందుగురించి దళితులందరూ కూడా ఐక్యమై ముందుకొచ్చి కొట్లాడి మనకి ఏదైతే ఆర్థికంగా రావాలో ఇవన్నీ కూడా సాధించుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా తక్కువైపోయినాయి. అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్స్ పెట్టలేదు. అవుట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి. ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ సమస్యల మీద అందరు కలిసి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాం. వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈరోజు మాలల మహారణభేరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వర్గీకరణను అంతమొందించే వరకు మాల మహానాడు పోరాడుతూనే ఉంటుంది. అందరినీ సంఘటన చేసేందుకే మా ఈ కృషి. వర్గీకరణ ఏ రూపంలో వచ్చినా కూడా అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే కోర్టుల ద్వారా కూడా దీనిపై మేము పోరాడుతున్నాం. కాబట్టి రోడ్లపై కూడా పోరాటం చేస్తున్నాం. కాబట్టి వర్గీకరణకు ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారు దానికి అనుభవిస్తారని మేము తెలియజేస్తున్నాం. దీనికి ఫలితం అనుభవిస్తారని కూడా ప్రభుత్వాలకు పార్టీలకు హెచ్చరిస్తున్నాం.